Bioscope. Hi, hello. Welcome to Bioscope. This is Sirisha Sripati. Updates aina, events aina, gossips aina, rumors aina. Day to day update iche filmy news Bioscope. Bioscope. Today topics loki velle mundu highlights. నన్ను తొక్కేయాలని చూసే వాళ్ళకి చెప్తున్నా నా వెంట్రుకు కూడా పీకలేరు. చేతిలో మైకుంటే ఏమైనా అడగొచ్చా? జగపతి బాబుకి సారీ చెప్పిన మెగాస్టార్ రీల్ చెల్లెలు. హిందీలో జేజమ్మ మన శ్రీలీల. మాహిష్మతి మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి వస్తోంది. Bioscope. నన్ను తొక్కేయాలని చూసే వాళ్ళకి చెప్తున్నా నా వెంట్రుకు కూడా పీకలేరు. మిత్రమండలి సాక్షిగా బన్నీ వార్నింగ్. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు నిర్మిస్తూ మంచి సక్సెస్లో ఉన్నారు నిర్మాత బన్నీ వాసు. తన లేటెస్ట్ మూవీ మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు షాకింగ్ అండ్ ఫైరింగ్ కామెంట్స్ చేసి ఎమోషనల్ అయ్యారు. తన మూవీ మీద వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ మీద ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నా మూవీకి కావాలనే డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేస్తున్నారు, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. నన్ను తొక్కాలని చూసేవారు నా తల వెంట్రుకను కూడా పీకలేరు బ్రదర్. తల వెంట్రుకను మాత్రమే చూపిస్తున్నాను అంటే అది నా సంస్కారం, లేకపోతే వేరే రకంగా కూడా చెప్పగలరు బ్రదర్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ కూల్ గా లాజికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే బన్నీ వాసు ఉన్నట్టుండి ఇలా ఎందుకు మాట్లాడారు? ఆయన మూవీకి బ్యాడ్ టాక్స్ స్ప్రెడ్ చేస్తున్న ఆ బ్రదర్ ఎవరు అంటూ మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఏ విషయమైనా పాజిటివ్ గా తీసుకోవాలి అంటూ కొందరు కామెంట్స్ల రూపంలో సలహాలు కూడా ఇస్తున్నారు. అసలు బన్నీవాసుకి వ్యతిరేకంగా ట్రోలింగ్ చేయించిందెవరు? ప్రెజెంట్ రిలీజ్ అవుతున్న మూవీస్ లో ఆ అవసరం ఎవరికి ఉంది? పదే పదే బ్రదర్ అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్రదర్ ఎవరు అనే చర్చ స్టార్ట్ అయింది. ఇదేదో చేస్తే బన్నీవాసు పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాసు పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుకు కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను, నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. చేతిలో మైకుంటే ఏమైనా అడగొచ్చా? ఓ జర్నలిస్ట్కి స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన యంగ్ హీరో. ఈ మధ్య మీడియా రిపోర్టర్స్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగడం ఎక్కువైపోయింది. ప్రతి మూవీ ప్రెస్ మీట్స్లో మూవీకి సంబంధం లేని క్వశ్చన్స్తో యాక్టర్స్ని ఇబ్బంది పెడుతూ మూవీ లవర్స్ కోపానికి గురవుతున్నారు. అలాగే ట్రోల్ మెటీరియల్ అవుతున్నారు కొందరు జర్నలిస్టులు. సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో ఓ జర్నలిస్ట్ అడిగిన ఉమనైజర్ ప్రశ్నపై వివాదం చెలరేగింది. అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ టీం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రియల్ లైఫ్ లో మీరు ఉమనైజరా అంటూ ఓ జర్నలిస్ట్ సిద్ధుని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ప్రెస్ మీట్ లో అప్పటికప్పుడు ఆన్సర్ ఇవ్వలేకపోయిన సిద్ధు ఆ తర్వాత స్పందించారు. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇక నేను దీని మీద ఇంతకు మించి మాట్లాడలేను. ఇలాంటి మ్యాటర్స్ గురించి డిస్కషన్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఆమె అన్నమాట నాకు వినిపించింది, కానీ అప్పుడు పట్టించుకోలేదు. వాటికి ఏం సమాధానం ఇవ్వగలం? అటువంటి ప్రశ్నలు అడగకూడదని వాళ్ళు తెలుసుకోవాలి అంటూ హాట్ గా ఫైర్ అయ్యారు. గ్రీస్లో రాజా సాబ్, స్పెయిన్లో రవితేజ సాబ్. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్లో వస్తున్న హర్రర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్. ప్రస్తుతం గ్రీస్లో ప్రభాస్పై ఓ సోలో సాంగ్ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్తో పాటు మరో సాంగ్తో షూటింగ్ మొత్తం పూర్తయినట్లేనని చెప్తున్నారు. వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 9న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించేశారు. సుధా చెరుకూరి ప్రొడ్యూసర్ గా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న మూవీ షూటింగ్ షెడ్యూల్ స్పెయిన్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో జరుగుతుంది. మొత్తం 25 రోజుల ఫారిన్ షెడ్యూల్ లో పాటు 2 పార్ట్లు కూడా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న ఇద్దరు రాజులలో ఏ రాజు సంక్రాంతి విన్నర్ అవుతారో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. హిందీ జేజమ్మ మన శ్రీలీల. అరుంధతి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఇదొక బెంచ్ మార్క్. ఈ సినిమాలో మన స్వీటీ అనుష్క విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. జేజమ్మగా, అరుంధతిగా
ఆమె కనపరిచిన నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్, కోడి రామకృష్ణ స్క్రీన్ ప్లే మరియు గ్రాఫిక్స్తో మాయ చేశారు. హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అనుష్క కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ మూవీ. అయితే అప్పట్లోనే సినిమాని హిందీలో రీమేక్ చేయాలని చూశారట. కరీనా కపూర్ నుంచి అనుష్క శర్మ, దీపికా పదుకోనే, విద్యా బాలన్ దాకా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ పేర్లు అరుంధతి హిందీ రీమేక్ లో వినిపించాయి. అయితే ప్రాజెక్ట్ ముందుకైతే కదలేదు. కానీ మూవీ వచ్చిన 16 సంవత్సరాల తర్వాత మరోసారి అరుంధతి రీమేక్ స్క్రీన్ మీదకి వచ్చింది. అరుంధతి హిందీ రీమేక్ లో శ్రీలీల నటించబోతున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీల సూపర్ డాన్సర్. అరుంధతి మూవీలో డాన్స్ పార్ట్ కి బాగా సెట్ అవుతుంది. అయితే మిగిలిన సీన్స్ విషయం ఏంటి? అరుంధతిగా ఓ సంస్థానాన్ని పాలించే మహారాణి పాత్రలో ఆమె యాక్టింగ్ అనుష్కను మురిపించగలదా? మహారాణిలా రాజసం చూపిస్తూ క్లైమాక్స్ లో అనుష్కలా విశ్వరూపం చూపించగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. దీపావళి అనగానే మనకు గుర్తొచ్చేది 1000 వాలా 5000 వాలా క్రాకర్స్. వాటి సౌండ్తో వీధులన్నీ హోరెత్తిపోతాయి. మార్కెట్లో సేల్స్కి రెడీగా ఉన్న దీపావళి క్రాకర్స్తో పాటు మూవీ మార్కెట్లోకి కొత్త టపాసులు లాంటి మూవీస్ కూడా పేరడానికి రెడీ అయ్యాయి. మరి అవేంటో చూసేద్దామా? దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 16న రిలీజ్ అవుతున్న మూవీ మిత్రమండలి. ఈ మూవీ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఇటీవల చేసిన హాట్ కామెంట్స్ తో ఈ మూవీ పేరు బాగా వైరల్ అయింది. ఇక ఈ నెల 17న సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న తెలుసు కదా మూవీతో పాటు లవ్ టుడే మూవీతో తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్న కాలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ మూవీ డ్యూట్ కూడా రిలీజ్ కానుంది. మరి దీపావళి స్పెషల్ గా వస్తున్న ఈ మూవీస్ లో ఏ మూవీ బాగా పేలి సౌండ్ వస్తుందో వెయిట్ అండ్ సీ. ఆ డైరెక్టర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్ చేసా అంటున్న ఓ స్టార్ హీరోయిన్. హూ ఇస్ ద డైరెక్టర్? హూ ఇస్ ద హీరోయిన్? లెట్స్ జంప్ ఇంటు ద న్యూస్. ఫ్యామిలీ స్టోరీస్ అండ్ సెంటిమెంట్ మూవీస్కి పెట్టింది పేరు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. 32 ఇయర్స్ కెరియర్లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు. తెలుగు సినిమా చరిత్రలో మల్టీ టాలెంట్ డైరెక్టర్స్లో కృష్ణారెడ్డి ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్గా ఫేమస్ అయ్యారు. యమలీల లాంటి మంచి సినిమాతో కామెడియన్గా ఉన్న అలీకి ఒక హీరోగా బ్రేక్ ఇచ్చారు. అయితే ఓ సినిమా సెట్లో కృష్ణారెడ్డి చేసిన పనికి ఓ స్టార్ హీరోయిన్ వెక్కి వెక్కి ఏడ్చిందంట. ఆ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉండే విధంగా హీరోయిన్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తారు. అలాగే ఆయన సెట్ లో హీరోయిన్స్ కి చాలా మర్యాద ఇస్తుంటారు. ఆయన మర్యాద చూసి ఓ సందర్భంలో రమ్యకృష్ణ సెట్ లో వెక్కి వెక్కి ఏడ్ చేశారట. శ్రీకాంత్, రమ్యకృష్ణ జంటగా నటించిన ఆహ్వానం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే ఎస్వి కృష్ణారెడ్డి వెండి పళ్ళెంలో పట్టుబట్టలు, 10,000 నగదు పొట్టు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో పంపించారట. అది చూసిన రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుందట. అది చూసి షూటింగ్ లో ఉన్న వారందరూ ఎమోషనల్ అయ్యారట. ఆ ఇన్సిడెంట్ తనకి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఎస్వి కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జగపతి బాబుకి సారీ చెప్పిన మెగాస్టార్ రీల్ చెల్లెలు. ఏంటి మ్యాటర్ చూసి షాక్ అయ్యారా? మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలు జగపతి బాబుకి సారీ చెప్పడం ఏంటి అనుకుంటున్నారు కదా? లెట్స్ వాచ్ ఇట్. భోలాశంకర్ మూవీలో మన మెగాస్టార్ కి చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్ జగపతి బాబు హోస్ట్ గా నడుస్తున్న జయంబు నిశ్చయంబురా టాక్ షోలో పాల్గొంది. అక్కడ జగపతి బాబు అడిగిన చాలా విషయాలకి ఆన్సర్ ఇస్తూ తన లవ్ మ్యారేజ్ గురించి కూడా చెప్పింది. ఆ సందర్భంలోనే తన పెళ్లికి జగపతి బాబుని పిలవలేకపోయానని ఈ షో వేదికగా మీకు క్షమాపణ చెబుతున్నాను అంది. అందుకు జగపతి బాబు హుందాగా స్పందిస్తూ క్షమాపణలు అక్కర్లేదు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అంటూ తన్ని ఆశీర్వదించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. నెల రోజుల్లో ఓటీటీలోకి ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపి 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సుజిత్ డైరెక్షన్లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్టింగ్తో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. తమన్ సంగీతం, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ బ్లాక్ బస్టర్ అక్టోబర్ 23 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లో మిస్ అయిన ఫ్యాన్స్ కు ఇప్పుడు ఇంట్లోనే ఓజీ మాస్ ఫీవర్ మళ్లీ అనుభవించే అవకాశం లభిస్తుంది. యాక్టింగ్ చేయబే అంటూ మాస్ మహారాజాకే వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో హీరోగా నిలబడడం అంత ఈజీ కాదు. దానికి చాలా హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఉండాలి.
అలా బ్యాక్ డ్రాప్ లేకుండా మాస్ మహారాజాగా ఎదిగిన హీరో రవితేజ. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. కృష్ణవంశీ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా మూవీలో ఓ చిన్న క్యారెక్టర్ లో రవితేజ కనిపిస్తారు. పబ్ లో డాన్స్ చేస్తూ టబుతో మిస్బిహేవ్ చేసి నాగార్జున చేతిలో తన్నులు తినే సీన్ అది. ఆ క్యారెక్టర్ చేయడానికి ముందు నో చెప్పాడంట రవితేజ. అప్పుడు కృష్ణవంశీ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ వద్దా, ఉంచమంటావా తీసేయమంటావా, చేయబే అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంట. తప్పని పరిస్థితుల్లో ఆ క్యారెక్టర్ చేశాడంట రవితేజ. అప్పుడు రవితేజకి నెక్స్ట్ కృష్ణవంశీ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా? హీరోగా రవితేజకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన మూవీ సింధూరం. ఆ రోజు కృష్ణవంశీ వార్నింగ్ ఇచ్చి చేయించిన ఒక క్యారెక్టర్ తో ఈ రోజు మాస్ మహారాజుగా ఎదిగి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోస్ లో ఒకరయ్యారు రవితేజ. డెస్టినీ అంటే ఇదే కదా. ఇదెక్కడ మాస్రా మామా, సాయి ధరమ్ తేజనా? గ్లిమ్స్ తో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేశాడు. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సంబరాల ఏటిగట్టు నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అసుర సంధ్యవేళ మొదలైంది రాక్షసుల ఆగమనం అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పే ఈ డైలాగ్తో ముగిసిన ఈ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ సాయి ధరమ్ తేజ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా మారింది. ఈ మూవీ వరల్డ్ ని పరిచయం చేసేందుకు తేజ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్ మాత్రం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఈ మూవీని కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మించారు. రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో కండలు తిరిగిన సాయి ధరమ్ తేజ్ ని చూస్తుంటే ఇంతకు ముందు సినిమాల్లో కంటే రెట్టింపు అందంగా ఉన్నాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారట. సంబరాల ఎట్టిగట్టు మూవీలో ఓ యోధుడిలా కనిపించేందుకు తేజ్ వ్యాయామం, కఠినమైన డైట్ అంటూ చాలా కష్టపడుతున్నారు. గ్లిమ్స్ తోనే నేషనల్ వైడ్ గా మంటలు పుట్టించేశారు. పాన్ ఇండియా స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా విజువల్స్, బీజిఎం, యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయి. సంబరాల ఎట్టిగట్టు ఓ భారీ యాక్షన్, ఎమోషనల్, పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి ది ఎపిక్ మాహిష్మతి మళ్లీ బిగ్ స్క్రీన్ మీదకి వస్తోంది. 2025 అక్టోబర్ 31న బాహుబలి రిలీజ్ అయ్యి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో బాహుబలి 1 and 2 సినిమాలు కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ పేరుతో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. 2 పార్ట్స్ ని కలిపి ఒకే మూవీగా కట్ చేసి మధ్యలో ఇంటర్వెల్ పెట్టారు. 2 పార్ట్స్ ని ఒకే మూవీగా కట్ చేసి మధ్యలో ఇంటర్వెల్ పెట్టారు. విజువల్స్ అండ్ సౌండ్ ని రీడిజైన్ చేసి ఆడియన్స్ కి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. మూవీ నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు 2D, 3D ఫార్మాట్స్ లో రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ లో మరోసారి బాహుబలి మానియా మొదలు కానుంది. కొత్త సీన్స్ లేదా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చని టాక్ ఉంది. అప్పుడు కింగ్డమ్, ఇప్పుడు సామ్రాజ్యం. వాయిస్ ఆఫ్ ఎన్టీఆర్. మన టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ వాయిస్ కలిగిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. బ్యాడ్ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సామ్రాజ్యం మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని కన్ఫర్మ్ అయింది. మూవీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సామ్రాజ్యం మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని కన్ఫర్మ్ అయింది. కాలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో సింబు హీరోగా వస్తున్న మూవీ సామ్రాజ్యం. ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రానున్న ప్రోమో అక్టోబర్ 17 అంటే ఈ శుక్రవారం ఉదయం 10 గంటల 7 నిమిషాలకు రానుంది. బావా బావమర్ది, వాట్ ఏ బాండింగ్. సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విలన్గా వస్తున్న పాన్ ఇండియా మూవీ జటాధర. భారతీయ పురాణాలు ఆధారంగా ఆధ్యాత్మిక మైథాలజికల్ థ్రిల్లర్ గా సినిమాని రూపొందించామని దర్శకుడు కళ్యాణ్ వెంకట్ తెలిపారు. ఇక జటాధర ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేయనున్నారు. ఈ మూవీ నవంబర్ 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి. రాధా మనోహర్ దాస్. పేపర్ బాయ్ తర్వాత జైశంకర్ దర్శకత్వం వహించిన సినిమా అరి. మై నేమ్ ఈస్ నోబడి. కామ, క్రోధ, మద, మోహన, లోభం అనే లక్షణాలు మనుషుల్లో ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్స్తో వివరంగా చూపించిన మూవీ అరి. దర్శకుడు జైశంకర్ తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. తాము అనుకున్నదే నెరవేరడం కోసం మనుషులు ఎంత దూరం వెళ్తారు, ఎంతకు తెగిస్తారు అనేది 6 క్యారెక్టర్స్తో సినిమా స్టార్టింగ్లో చెప్పించిన విధానం
ఒక్కొక్కరి ఇంట్రొడక్షన్ చేసే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్స్ చేసిన తప్పులను రివీల్ చేస్తూ ఇచ్చిన మెసేజ్ ఇంకా బాగుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ తన టీంతో వెళ్లి రాధా మనోహర్ దాస్ గారిని కలిసి సినిమా గురించి వివరించి కొన్ని సీన్స్ చూపించారు. అవి చూసిన మనోహర్ దాస్ గారు మాట్లాడుతూ, కామ, క్రోధం, మోహ, మదలోభ, మాత్సర్యాలు అనేవి మనిషి శత్రువులు, వాటిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అసలు వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనే పాయింట్స్ ని సినిమాగా తీయడం నిజంగా గొప్ప విషయం. ఈ టీంకి కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ భవిష్యత్తులో మన ధర్మాన్ని కాపాడే ఇలాంటి చిత్రాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. అలాగే మన తెలుగు ప్రజలు కూడా ఇలాంటి సినిమాలు అన్ని చూసి ప్రోత్సహించాలి అంటూ అరీ మూవీ మీద ప్రశంసలు కురిపించారు. స్టార్ హీరోస్ రిజెక్ట్ చేసిన మూవీస్తో 6 బ్లాక్ బస్టర్స్ కొట్టిన మరో స్టార్ హీరో. టాలీవుడ్లో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీస్ మరో హీరో చేతుల్లోకి వెళ్ళడం ఇండస్ట్రీలో కామన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన మూవీస్ టాలీవుడ్లో మరో హీరోని స్టార్గా నిలబెట్టాయి. ఆ మూవీస్ ఏంటో, ఆ హీరో ఎవరో లెట్స్ వాచ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రవితేజ. అతను తీసిన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో కొన్ని వేరే హీరోస్ రిజెక్ట్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఆ మూవీస్ రవితేజ మాస్ మహారాజుగా ఎదగడానికి పిల్లర్స్ లా నిలబడ్డాయని చెప్పొచ్చు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన 4 మూవీస్ రవితేజకు లైఫ్ ఇచ్చాయని సినీ వర్గాలు చెప్పుకుంటాయి. పూరి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, రాజమౌళి విక్రమార్కుడు, హరిశంకర్ మిరపకాయ చిత్రాలు మొదటిగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాయట. కానీ ఆయన వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో అవి రవితేజని వరించింది. ఇండస్ట్రీలోనే ఆ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచాయి. ఇక రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో భద్ర ఒకటి. ఈ మూవీలో హీరోగా ముందుగా అల్లు అర్జున్ ని, ఆ తర్వాత ఎన్టీఆర్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. వీటితో పాటు స్టైలిష్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్ కథని సురేందర్ రెడ్డి ముందుగా ఎన్టీఆర్ కి వినిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది, కానీ ఎన్టీఆర్ రిస్క్ తీసుకోవడానికి అంగీకరించలేదట. దీంతో ఆ మూవీ రవితేజ చేతుల్లోకి వెళ్ళింది. భలే చిత్రంగా ఉంటాయి కదా. చిత్ర పరిశ్రమలో చిత్రాలు దానే దానే పర్లికో రెహదా హే కానే వాలే కనా అని హిందీలో ఓ సామెత ఉంటుంది. అలాగే చిత్ర పరిశ్రమలో పుట్టే ప్రతి కథలో హీరో పేరు కూడా ముందే రాసి ఉంటుందేమో కదా. ఇవండి ఈ రోజు బయోస్కోప్ లో ఫిల్మ్ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైకే టీవీ. దిస్ ఈస్ శిరీష శ్రీపతి సైనింగ్ ఆఫ్. Bioscope.